హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్గా ఫ్రెషర్స్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పాను. మనం ఆల్రెడీ ఎస్బీఐ ఎలా క్రాక్ చేయాలో అండ్ అందులో 75 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఒక వీడియో చేశాను. అండ్ దానికి మెయిన్స్ వీడియో కూడా చేశాను. అంటే మెయిన్స్ ఎలా క్రాక్ చేయాలి, అందులో మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి. ఒకసారి మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్కి పిన్ కామెంట్లో పెట్టాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఆర్ఆర్బీస్. మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉండే ఇందులో, మెయిన్స్కి ప్లస్ ప్రిలిమ్స్కి కలిపి. ఇది మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ క్వాంట్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్. ఫస్ట్ పార్ట్ కనుక చూస్తే ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. దీనికి పెన్ అండ్ పేపర్తో పని ఉంటుంది. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సబ్జెక్ట్స్లో ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మొత్తం వచ్చేంత వరకు నేర్చుకోవాలి. అండ్ దెన్ అది మాక్ టెస్ట్లో మనం నేర్చుకున్నది ప్రజెంట్ చేయాలి. అక్కడ కనుక నువ్వు కరెక్ట్గా చేస్తే మిస్టేక్ పోకుండా మీకు ఆ టాపిక్ వచ్చినట్టు. ఒకవేళ మిస్టేక్ వస్తుంది పోతుంది అంటే ఆ టాపిక్ని మళ్ళీ మీరు నేర్చుకోవాలని అర్థం. ఎగ్జామ్లో ఒకవేళ కరెక్ట్ అయింది అయినా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మొత్తం కూర్చొని మళ్ళీ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ మీరు 1 అవర్ ఎగ్జామ్ రాశారంటే మళ్ళీ 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది అంటే ఫస్ట్ స్పీడ్ వస్తుంది. ఫస్ట్ మీరు షార్ట్ కట్స్ వేయకుండా నార్మల్ గా చేస్తుంటారు. బట్ మీరు సెకండ్ టైం కనుక చేసినప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు సెకండ్ టైం షార్ట్ కట్ వేయడానికి ట్రై చేస్తారు. సో అలా ట్రై చేయడం వల్ల మీకు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఆ షార్ట్ కట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలా మీ స్పీడ్ అనేది పెంచుకోవాలి. మనకి ఇక్కడ స్పీడ్ అని ఎందుకు అంటున్నానంటే మనకి సెక్షనల్ టైమింగ్ ఇంపార్టెంట్. ప్రతి సెక్షన్ కి టైమింగ్ ఉంటుంది, ఓవరాల్ టైమింగ్ ఉండదు ఎక్కడ కూడా. క్వాంటి సెక్షన్ కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఓవరాల్ 45 మినిట్స్ ఇచ్చేవాడు. అది ఆర్ఆర్బీ సంగతి చెప్తున్నాను. ఇప్పుడైతే దాంట్లో కూడా సెక్షనల్ టైమింగ్ పెట్టేసి క్వాంట్ కి వచ్చేసి 20 మినిట్స్ అండ్ రీజనింగ్ కి వచ్చేసి 25 మినిట్స్. సో ఇలా ఇస్తున్నాడు. సో ఇక్కడ నేను ఇందాక టాపిక్స్ అని చెప్పా కదా, అవి ఏమేమిటో చెప్తాను ఒకసారి. రీజనింగ్ లో ఎక్సెప్ట్ పజిల్స్ తప్ప అన్ని నేర్చుకోండి. అండ్ క్వాంట్ లో అర్థమెటిక్ తప్ప అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ లో అవి కొంచెం ఈజీగా ఉంటాయి. అదేంటి మరి పజిల్స్ ఎక్కువ మార్క్స్ క్యారీ చేస్తాయి కదా అని అంటారు. బట్ కరెక్టే అది. కాకపోతే ఏంటంటే మీకు అవి ఎక్కువ టైం పడుతుంది నేర్చుకోవడానికి. ఆ టెర్మినాలజీ అర్థం చేసుకోవడానికే మీకు టైం పట్టుద్ది. బట్ ఇవి అదర్ దాన్ పజిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా నేర్చుకోవచ్చు. వన్ సెక్షన్ లో కూడా అంతే. అర్థమెటిక్ తప్ప ఇంకా ఏ స్టార్ట్ చేసినా కానీ తొందరగానే అయ్యిద్ది. అర్థమెటిక్ ఏంటంటే ఒక టాపిక్ వచ్చి నీకు చాలా అవర్స్ పట్టిద్ది నేర్చుకోవడానికి. మళ్ళీ నీకు అర్థం అవ్వాలి, అవి మళ్ళీ ఎగ్జామ్ లో ట్రై చేయాలన్నా కూడా మీకు చాలా టైం పట్టిద్ది. అవి కాకుండా ఇంకా ఈజీగా వచ్చే మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ అవి ట్రై చేయాలి. ఇక్కడ నేను ఇందాక టాపిక్స్ అంటున్నా కదా, ఆ టాపిక్స్ కూడా ఒకసారి చెప్తాను. రీజనింగ్ కనుక చూస్తే సిలాజిజము, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, ఆర్డర్ ర్యాంకింగ్, ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఇప్పుడు చెప్పేది నాకేంటో తెలియదు. బట్ నేనైతే ఏం పిలుస్తానంటే 3 డిజిట్ 5 సిరీస్ అని అంటాను. ఇవి నీకు ఎగ్జాంపుల్ పెడతాను స్క్రీన్ మీద, అవి చూడండి ఒకసారి. అవి కన్ఫామ్ వస్తాయి. అండ్ పెయిర్ ఫార్మేషన్, వర్డ్ ఫార్మేషన్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇవి ఈజీగా ఉంటాయి. అంటే టాపిక్ నేర్చుకోవడానికి చాలా తక్కువ టైం పట్టిద్ది. బట్ మీకు రావటం కూడా అలానే వస్తాయి. మార్క్స్ కూడా మంచిగానే వస్తాయి. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అవే క్యారీ చేస్తాయి. ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా. క్వాంట్ సెక్షన్ లో టాపిక్స్ చెప్తాను చూడండి. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, ఇందులో అన్ని టైప్స్ నేర్చుకోవాలి. క్యూబ్స్, స్క్వేర్స్, ఇండిసెస్తో వచ్చే టాపిక్ అవి మొత్తం నేర్చుకోవాలి. సిరీస్, నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మొత్తం అన్నీ నేర్చుకోవాలి ఇందులో కూడా. అండ్ డిఐ, ఇందులో డైరెక్ట్గా డేటా ఇచ్చినవి ఉంటాయి. అంటే మీరు డేటా కనుక్కొని, ఇవి కాకుండా స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మనం డేటా ఆల్రెడీ ఉన్నవి జస్ట్ మనం క్వశ్చన్స్ వరకు చేయాలి. అవి చేయండి మీరు. అంతేగాని మీరు డైరెక్ట్గా నేను డేటా కనిపెట్టేస్తాను అవి చేసేస్తానంటే వల్ల కాదు. మీకు మధ్యలో మీరు డ్రాప్ అవుతారు. సో ఆ డ్రాప్ అవ్వకూడదంటే ఫస్ట్ చిన్నవి చేసుకుంటూ వెళ్ళండి. అవి పెన్ను తిరుగుతుంది అన్నప్పుడు దెన్ యూ కెన్ స్టార్ట్. మనకి టైం ఇంపార్టెంట్. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామ్లో. ఆ ప్రెషర్ని, ఆ టైంని మీరు కంప్లీట్ చేయాలంటే సో ఇలా చిన్నవి టార్గెట్ చేయండి. మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ అలానే వాట్సాప్ ఛానల్ 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్ వేరు, వాట్సాప్ గ్రూప్ వేరు అనమాట. ఈ వాట్సాప్ ఛానల్లో అసలు ఎవరు జాయిన్ అయ్యారు అవేమీ మనకు తెలీదు. ఎంతమంది చూస్తున్నారో కూడా తెలీదు. అందులో ప్రైవసీ ఉంటుంది. జస్ట్ నేను పెడతాను, అంటే చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో నేను పోస్ట్ చేస్తాను. అవి మీకు ఈజీగా తెలుస్తాయి. వాట్సాప్లో లేకపోతే టెలిగ్రామ్లో అయితే ప్రతిదానికి వీడియో చేయలేము కదా. సో అందుకే జాయిన్ అవ్వమంటున్నాను. మనకి ఎగ్జామ్ డేట్స్ కానీ చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నా అందులో ఆ టైం టు టైం అప్డేట్ చేసేస్తాను. అది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఒకసారి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్కి పిన్ కామెంట్లో పెట్టాను. థ్యాంక్ యూ. సెకండ్ సెక్షన్ కనుక మనం చూస్తే ఇందులో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ ఉంటుంది. వీటికి పెన్ అండ్ పేపర్తో ఎక్కువ పని ఉండదు.
బట్ ఎక్కువ చదవాలి. ఈ 3 సబ్జెక్ట్స్లో ఆర్ఆర్బి మెయిన్స్లోనే ఉంటాయి, ప్రిలిమ్స్లో ఉండవు. ప్రిలిమ్స్లో ఓన్లీ క్వాంట్ అండ్ రీజనింగ్ ఉంటుంది, మెయిన్స్లో కూడా క్వాంట్ అండ్ రీజనింగ్ ఉంటుంది. బట్ ఈ 3 మాత్రం ఓన్లీ మెయిన్స్లోనే ఉంటాయి. ఇందులో కంప్యూటర్ స్టాటిక్ అనమాట. ఐ మీన్ ఎగ్జామ్కి ఒక 10 or 20 days బిఫోర్ ఒక బుక్ కానీ ఒక పీడిఎఫ్ కానీ ఏదో ఒకటి చదువుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ డిగ్రీలో కానీ లేకపోతే బీటెక్లో కానీ ఎక్కడో ఒకక్కడ చదువుంటాం, అదే ఉంటుంది, అంత ఏముండదు, ఈజీగానే ఉంటుంది కంప్యూటర్. బట్ అవి హాఫ్ మార్కే, ఒక్కోదానికి 40 క్వశ్చన్స్ ఉంటాయి అవి. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ అండ్ వొకాబులరీ ఇవి నేర్చుకోవడం బెటర్. అలా ప్రిపేర్ అవడం వల్ల మనకి మెయిన్స్ లో ఎక్కువ ఉపయోగం ఉంటుంది ప్రిలిమ్స్ కన్నా కూడా. ప్రిలిమ్స్ కూడా ఉపయోగం ఉంటుంది, బట్ ప్రిలిమ్స్ రూల్స్ తోనే రూల్ అవుట్ చేయొచ్చు, బట్ మెయిన్స్ రూల్స్ తో అంటే కొంచెం కష్టమే. బట్ మెయిన్స్ కి మాత్రం 2 ఉండాలి. కొన్ని డైరెక్ట్ గా రూల్స్ తో తెగే ఉంటాయి, కొన్ని ఓన్లీ కాంటెక్స్ట్ తో తెగే ఉంటాయి, కొన్ని 2 కలిపితే గానీ తెగవు. సో ఇలా ఉంటుంది అనమాట. అవి మీకు ఇవన్నీ అసలు ఎలా తెలుస్తాయి అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సెక్షనల్ టాపిక్స్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఎక్కువ మీరు ఒక టాపిక్ నేర్చుకున్న, ఇందులోనే కాదు ఎందులో అయినా ఒక టాపిక్ నేర్చుకున్న వెంటనే దానికి టాపిక్ టెస్ట్ ఇలాంటివి రాయటం బెటర్. ఇంగ్లీష్ లో ఒక సెక్షన్ నేర్చుకోవాలి లేదా ఇంకో సెక్షన్ వదిలేయాలి అలా ఏముండదు. ఇంగ్లీష్ లో అలా ఏముండదు, మొత్తం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు లేదా ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ జిఏ సెక్షన్. ఇందులో కరెంట్ అఫైర్స్ ఎక్కువ మార్క్స్ క్యారీ చేస్తాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం డైలీ చదువుకొని వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ ఇలా ప్రిపేర్ అవటం కొంచెం బెటర్. మీరు కరెంట్ అఫైర్స్ కూడా చదివే ముందు బ్యాంకింగ్ అవేర్నెస్ ఒకసారి చదువుకోండి మొత్తం. అంటే దానివల్ల యూజ్ ఏంటంటే మీకు బ్యాంకింగ్ టెర్మినాలజీ, మన కరెంట్ అఫైర్స్ లో మొత్తం ఎంఓఎస్ గానీ బ్యాంకింగ్ టెర్మినాలజీ ఎక్కువ తగులుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు బ్యాంకింగ్ అవేర్నెస్ గానీ అవగొట్టుకున్నారండి మీకు ఈజీగా ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ లో ఒక స్టాట్యూటరీ బాడీ లేకపోతే ఇంకొకటి సంథింగ్ ఆ బ్యాంక్ గురించి ఇచ్చినప్పుడు ఆ బ్యాంక్ యొక్క ఎలా ఫామ్ అయింది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటి, రిఫార్మ్స్, సో ఇవన్నీ ఉంటాయి. బ్యాంకింగ్ అవేర్నెస్ అవగొట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైంది కరెంట్ అఫైర్స్. లేకపోతే అసలు ఈ టెర్మినాలజీ అర్థం కాదు స్టార్టింగ్ లో. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ చదువుకొని అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ రావడం. బ్యాంకింగ్ అవేర్నెస్ డైలీ ఒక 1 or 2 hours చదువుకుంటే చిన్నగా అలా ఒక 30 days 40 days లో అయిపోద్ది. అండ్ దెన్ ఈజీగా కరెంట్ అఫైర్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్ట్రాటజీగా కూడా అడుగుతాడు, బట్ అవి ఎక్కువ మార్కులకు అడగడు. బట్ అడిగినా కూడా మనకి కరెంట్ అఫైర్స్ నుంచే స్ట్రాటజీకి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక బిట్ ఇచ్చాడంటే మనం కరెంట్ అఫైర్స్ లో తగులుతుందంటే దానికి మనం ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ బ్యాక్ ఎండ్ కూడా చదువుకొని రావాలి. అంటే ప్రీవియస్ గా ఏమైనా అలాంటివి జరిగినాయా ఈవెంట్స్ కానీ, లేకపోతే ఆ ఈవెంట్ లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా ఒకసారి చూసుకోవడం. అంటే ఒక కరెంట్ అఫైర్స్ కి మనం 360 degrees మొత్తం చూడాలన్నమాట. అప్పుడే మనం కరెంట్ అఫైర్స్ కొంచెం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ ఇది మీ ప్రిపరేషన్ లో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ఆర్బీస్ గురించి కానీ ఇంకేమైనా కానీ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని మీరు ఫాలో చేసి నాకు డిఎం చేయండి. నేను అందులో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.